ప్రొఫెసర్ జయశంకర్ సార్ని తెలంగాణ జాతిపితగా ప్రభుత్వం ప్రకటన చేయాలని కవి, రచయిత, స్నేహ సాహితీ గ్రంథాలయం వ్యవస్థాపకులు ఏలేశ్వరం వెంకటేష్ డిమాండ్ చేశారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా స్నేహ సాహితీ గ్రంథాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తొలి దశ తెలంగాణ ఉద్యమం, మలిదశ ఉద్యమంలోనూ కీలక భూమిక పోషించిన జయశంకర్ తెలంగాణ రాష్ట్ర సాకారం కోసం మాత్రమే కాకుండా తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా ఉండాలో చెప్పిన సిద్ధాంతకర్త జయశంకర్ అని అన్నారు. సామాజిక తెలంగాణను ఆయన కోరారని, ఆ దశగా ఆయన ఆలోచనలు చేయడం మాత్రమే కాకుండా ఉద్యమానికి దిశను కూడా నిర్దేశం చేశారన్నారు. సామాజిక తెలంగాణ కోసం పాటుపడాలని, అదేవిధంగా ఆయన్ను తెలంగాణ జాతిపితగా ప్రకటన చేయాలని కోరారు. తెలంగాణకి రత్నం లాంటి గొప్ప మనిషి, తెలంగాణ జాతి పితగా చెప్పదగినటువంటి మనిషి, గొప్ప ఉద్యమకారుడు, గొప్ప మేధావి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి యొక్క జయంతి వల్ల ఆనాడు 1969 తొలిదశ ఉద్యమంలో పాల్గొని మొన్నటి మలిదశ ఉద్యమం దాకా ఆయన చేసినటువంటి తెలంగాణ కోసం ఆయన కన్న కలలు, ఆయన చేసినటువంటి కృషి ఫలించింది. మనం తెలంగాణ సాధించుకున్నాం. అయితే తెలంగాణ దాదాపుగా ఒకటి దశాబ్దన్నర కాలంగా సాగినటువంటి ఉద్యమంలో జయశంకర్ సార్ యొక్క మలిదశ పోరాటంలో కూడా కీలకమైనటువంటి పాత్ర ఆయనది. 1997లోనే వరంగల్లో మొదలుపెట్టినటువంటి సభలో తెలంగాణ ఉద్యమ గళాన్ని ఆయన వినిపించినటువంటి గొప్ప మేధో సంపన్నుడు ఆయన తెలంగాణకు సంబంధించి నీళ్లు, నిధులు, నియామకాలు ఏ విధంగా ఆంధ్రుల పాలవుతున్నాయో ఆయన ఆ రోజు చెప్పాడు. ఆయన సిద్ధాంతాలు తయారు చేశాడు, పుస్తకాలు తయారు చేశాడు. నీటిపారుదల రంగంలో ఎలాంటి దోపిడీ ఎదురవుతున్నదో ఆనాటి ఆంధ్రుల యొక్క మొదటి శాసనసభలో ఆనాడు 19 వచ్చిన కొత్తలో ఏ విధంగా ఆనాడు తెలంగాణను తమలో కలుపుకోవడం చేసినటువంటి కుట్రలను అన్నిటిని కూడా అప్పటివి కూడా ఆయన బయటపెట్టే ప్రయత్నం చేశారు. వాటి ఆధారంగానే మలిదశ పోరాట ఉద్యమం అంతా కూడా కొనసాగింది. దాంతోపాటు ఆయన భవిష్యత్ తెలంగాణ ఎట్లుండాలో కూడా డిజైన్ చేశాడు ఆయన. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ వచ్చిన తర్వాత ఆ డిజైన్ కొనసాగడం లేదు. తెలంగాణలో ఉన్నటువంటి సాంస్కృతిక సంస్కృతిని బలపరచడంతో పాటుగా అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండేటువంటి ఒక డిజైన్ అయినా తయారు చేశారు. అలాంటి డిజైన్ అంటే అన్ని కులాలు, అన్ని వర్గాలు, మతాలకు, కులాలకు అతీతంగా అందరూ కూడా సుఖంగా ఉండేటువంటి డిజైన్ అయితే చెప్పారో జయశంకర్ గారు, అలాంటి బాటలో ఈనాటి పాలకులు, ఇలాంటి సమాజం పోవలసి ఉంది. ఈ కార్యక్రమంలో శంకర్, లక్ష్మీనారాయణ, పోచయ్య, రమేష్, పుట్టరాజయ్య, ప్రముఖ కవి రాక్కుమార తదితరులు పాల్గొన్నారు.